ఇంతకు ముందు వీడియోలో మనం ఫస్ట్ చూసిందేమో రెడ్ అండి, తర్వాత పింక్ తీసాను కదా, ఇది ఎల్లో కలర్ అండి. ఇప్పుడు ఇది తీద్దాము. ఈ ఎల్లో అయితే చాలా తక్కువ మందికే వస్తుండొచ్చండి. నేను కూడా కొత్తగా తెప్పించి పెట్టినది లాస్ట్ ఇయర్. నాకు తెలిసి కొంతమందికే వస్తుందని అనుకుంటున్నాను, చూద్దాం. ఇంకా దీనికి మీరు చేయాల్సింది కూడా ఏమి ఉండదండి. మీకు పంపించాను అంటే దీన్ని ఇలా నాటుకోవడమే. కాకపోతే ముందే మట్టి అనేది రెడీగా పెట్టుకోండి. మీకు అందేలోపు మీరు మట్టి రెడీగా పెట్టుకోండి. అది ఎలా రెడీ ఇవి నల్లగా ఉన్నాయి ఉంచేస్తే మళ్ళీ కుళ్ళిపోతుంది అనేసి తీస్తున్నానండి. అందుకే ఇంత టైం పడుతుంది. ఇదండి ఇవి కూడా ఫంగిసైడ్ వాటర్లో అయితే వేద్దామండి. ఇదండి ఇలా అయితే ఒకళ్ళకి అందుతుందండి మీకు. ఇది 3. ఇది కట్ చేసేద్దాం. ఇక్కడ నలిగిపోయింది. నాలుగు, 5, 6, 7, 8 అండి. అంటే ఒక 8 మందికి వస్తుంది. ఇప్పుడు నేను తీసిన వాటిల్లో ఏంటంటే, నేను రెగ్యులర్గా బిఎన్ రెడ్డి నగర్లో ఒక నర్సరీలో మొక్కలు తెచ్చుకుంటుంటానండి. ఆయన రంగులు అడిగారు. ఆయనకి 3 రంగుల్లో ఇంచి ఒక్కొక్కటైతే ఇస్తాను. మిగిలినవన్నీ మీకు ఇస్తానండి. నేను ఒకటి పెట్టుకుంటాను. అంటే ఒక 7గురికి అయితే ఇస్తానండి. ఇది ఇదే అండి. ఎవరికి ఏది నచ్చిందో అది మీరు చెప్పండి, కమెంట్ చేయండి, మీకు అది పంపిస్తాను. ఇటు చూడండి మావాడు పొట్టోడు ఎండున్నా కానీ మా వెనకాలే తిరుగుతున్నాడు చూడండి. ఇదండి ఈ 2 టబ్బుల్లో అయితే చిన్నగా ఈ మొలకలు ఉన్నాయండి. చూద్దాము.
ఇది ఏ కలర్ అనేది జ్ఞాపకం లేదు. ఇదైతే లైట్ పర్పుల్ కలర్ అండి. దీని పేరు గుర్తులేదు, తర్వాత మీకు చెప్తాను పెట్టేటప్పుడు. ఈ చిన్న మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఈ చలికాలం ఇలా అయిపోతాయండి. వీటిని భద్రంగా తీసి మళ్ళీ పెట్టుకుందాము. ఇవైతే ఒక్కొక్క మొక్కకి 3-4 పువ్వులు కూడా పూస్తాయండి. రోజుకు ఒక 2-3 పువ్వులు ఖచ్చితంగా ఉంటాయి. దీనికి కూడా మొగ్గ వస్తుంది. వీటిని మళ్ళీ ఫ్రెష్గా పెట్టాము అంటే పూలు మాత్రం బ్రహ్మాండంగా పూస్తాయండి. ఈ దుంపలు అయితే అన్ని కుళ్ళిపోయినాయి, లేవు. ఇవి చూద్దాము. ఇదైతే నాకు గుర్తులేదండి ఏ రంగు అనేది, పూసినప్పుడే తెలుస్తుంది. కానీ భద్రంగా అయితే కాపాడుకుందాము. చూడండి ఇలా చిన్నగా రూట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇవన్నీ తర్వాత మళ్ళీ క్లీన్ చేసి ఈ నాచు అనేది తీసేసి ఫ్రెష్ చేసి మళ్ళీ పెట్టుకుంటానండి. చిన్న దుంపల బాల్ లాగా తయారైంది చూడండి. ఇవి ప్రస్తుతం వేరే నీళ్ళలో వేసి ఉంచాలండి, లేకపోతే వడిలిపోతాయి. ఒక 10 నిమిషాల్లోనే ఆకులు మొత్తం పాడైపోతాయి నీళ్ళలో లేకపోతే. చూసారు కదండి, ఎల్లో అయితే ఒక 6-7 మందికి అయితే ఇవ్వగలుగుతాను. నెక్స్ట్ వీడియోలో మీకు బౌల్ లోటస్ కూడా తీస్తాను. కాకపోతే చూడండి, ఇదంతా కొంచెం తీయాలి, ప్లేస్ కూడా లేదు కదా. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసి వాటి ప్లేస్లో అవి పెట్టేసిన తర్వాత అది తీస్తాను. అది మళ్ళీ మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తానండి.